పాటల పల్లకి, పాటల పల్లకి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ప్రేక్షకానురంజకమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తూ ప్రేక్షకాభిమానుల్ని నిత్యం అలరిస్తున్న దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పాటల పల్లకి, పాటల పల్లకి. సినీ గీతాల పట్ల ఉన్న మక్కువతో సాధన చేసి తమ గాన పాటవాన్ని ప్రదర్శించేందుకు విచ్చేసిన గాయని గాయకులకు స్వాగతం పలికేద్దాం. నమస్సుమాంజలి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన తానా సభల ఆహ్వాన గీతాన్ని సంగీతపరిచి అనేక మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించి 18 సంవత్సరాలుగా మలయ మారుతం అనే మ్యూజిక్ స్కూల్లో ఆరంభించి కొనసాగిస్తున్న ప్రముఖ గాయకులు విశ్వనాథ్ రామయ్యర్ గారు నేటి పాటల పల్లకి కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకులుగా విచ్చేశారు. వారికిదే మా ఆత్మీయ స్వాగతం. పాటకు ప్రాణంగా నిలిచే నేపథ్య సంగీతాన్ని అత్యంత హృదయంగా అందిస్తున్న వాద్య కళాకారులకు సాదర స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమం 3 విభాగాలుగా కొనసాగుతుంది. ముందుగా దృశ్య పల్లకి. ఈ విభాగంలో చూపించే దృశ్యాలకు సంబంధించిన పాటలు పాడతారు. రెండవ విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో రెక్కలొచ్చిన ఊహలకు మాటల్ని పొందిగి పాటలుగా ఆవిష్కరించిన పాటల్ని పాడతారు. ఇక చివరిదైన 3వ విభాగం మధుర పల్లకి. ఈ విభాగంలో అందమైన యుగల గీతాలను ఆలపిస్తారు. మరి ముందుగా మన మొదటి దృశ్య పల్లకిని ఆరంభించేద్దాం. దృశ్య పల్లకి విభాగానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి దృశ్య పల్లకి విభాగంలో ముందుగా అందమైన పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు సంతోష్ గారు. ఆలస్యం చేయకుండా ఆయన్ను పిలిచేద్దాం. హలో సంతోష్ గారు. హలో అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హైదరాబాద్ సుచిత్ర నుంచి వస్తున్నాను. ఏం చేస్తూ ఉంటారు మీరు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. సూపర్ అండి. సాఫ్ట్వేర్ చేస్తూ ఖాళీ సమయంలో పాటలు పాడుతూ ఈ విధంగా మా వద్దకు వచ్చారు ఇవాళ. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అలాట్. సూపర్. మరి ఇవాళ దృశ్య పల్లకి విభాగంలో స్క్రీన్ పైన ఒక దృశ్యం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఒక పాట పాడాలి. షూర్. మన గురువు గారు హెల్ప్ తీసుకుందాం. దానికి ఏం భయపడాల్సిన పని లేదు. ఓకేనా? మరి దృశ్యం ఏమొస్తుందో చూసేద్దామా? షూర్, చూద్దాం. స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్ పైన కనిపిస్తున్నది ఏంటి చూసారండి సంతోష్ గారు? షూర్, చూసానండి. ఏం అర్థమైంది? చీకటి, ఐస్, కళ్ళు, చీకటి మరియు కళ్ళు కనబడుతున్నాయి. సో దీనికి రిలేటెడ్గా సాంగ్ పాడతాను. ఓకే, కళ్ళు మూసున్నాయా తెరిచున్నాయా చూసారా? మూసున్నాయి. ఓకే, మరి మీకు ఏమైనా అర్థమైందా? గురువు గారి సలహాలు తీసుకోవాల్సి ఉంటుందా? షూర్. ఇప్పుడు అక్కడేం కనపడుతుంది? చీకటి కదా. తర్వాత అలాగే మూసుకున్న కళ్ళు. దీని మీద మీకు ఏమైనా పాట స్ఫురణకు వస్తుందా? నాకు అది చూడగానే రుద్రవీణ చిత్రంలో సీకటమ్మ సీకటి ఆ సాంగ్ గుర్తొస్తుంది. ఇంకోటి ప్రస్తుతానికి అదొకటి గుర్తొస్తుంది సార్. అంటే చీకటిని నమ్మకూడదని ఒక పాట ఒకటి ఉంది కదా, అదేదైనా గుర్తొస్తుందా? నమ్మకు నమ్మకు ఈరైంది. అది టైటిల్. నాకు అదే కావాలి. మధ్యలో కాకుండా స్టార్టింగ్ ఏముందో అదే కావాలి. నమ్మకు నమ్మకు ఈరైంది. అదేలా తెలుస్తుంది నాకు? మధ్యలో చెప్తే అట్లా కదా. అందుకని నమ్మకు నమ్మకు అది కరెక్ట్. ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఓకే, పాట పాడండి. ఆ పాట పాడండి. ఓకే, భయం లేదు కదా? భయాన్ని అంతా పక్కన పెట్టేసి హ్యాపీగా పాడాలి. షూర్. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సీకటమ్మ సీకటి, ముచ్చటైన సీకటి, ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి, ముద్దుగా ఇద్దరికే ఒదికైన సీకటి, పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని, మన మధ్య రానీక లోకాన్ని నిదరోని, రాయే రాయే రామశిలక
సతుకుపోయే సీకటెనక. నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, ఈ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, తలలే వలగా విసిరే చీకట్లను. నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు. రవి కిరణం కనబడితే తెలియును తేడాలని. నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు, నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో. ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో. పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకును ఏనాటికి. పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా. ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు, అది నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు, నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా. శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా. మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక, ఎవరికి చెందని గానం సాగించునా. పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా, పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా. ఆనాడు వాసంత గీతాలు పలుకును కదమ గసమ దమద నిదని మమ మమ గస మమ మమ దమ దద దద నిదని నిని సగస నిసని దని దమ దమ నిసని దసని దని దమ సగ. నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు, నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, కన్నులు
మోసి మత్తులోన మెత్తగా తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈరేని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. సంతోష్ గారు చాలా అందమైన కూల్ సాంగ్ తీసుకున్నారు, అంతే చక్కగా ఆలపించారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సో చిన్న చిన్న స్టెప్స్ కూడా వేశారు మధ్య మధ్యలో, బాగా అనిపించింది. మరి గురువు గారికి ఎలా అనిపించింది అడిగేద్దాం. షూర్. చాలా బాగా పాడారండి, థ్యాంక్స్ అండి. చాలా చాలా బాగుంది. అంటే మీ వాయిస్కి ఈ పాట చాలా బాగా సూట్ అయింది. ఇంతకీ రాగం ఏమంటారు ఈ పాట రాగం? ఐడియా లేదు సార్. ఏమండి? ఐడియా లేదు సార్. హిందోళం. హిందోళం. అది పెక్యులర్గా ఉంది, ఇందులో కనుక్కోవడం కూడా కొంచెం ఇబ్బంది అనమాట. బాగా పాడారు. నా సజెషన్ ఒక్కటే దీనికి ఏమిటంటే, పాట మీరు చూడకుండా పాడితే ఇంకా మీకు కమాండ్ వస్తుంది పాట మీద. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ చరణం ఎండింగ్ పాడేటప్పుడు మైక్ డిస్టెన్స్ కొంచెం అంటే దూరం అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా క్లారిటీ తగ్గుతుంది. మీరు చూసి పాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎంతసేపటికి నేను కరెక్ట్గా పాడుతున్నానా లేదా అని దాని మీదే ఉంటుంది ఫోకస్, పాట మీద కొంచెం గాడి తప్పుతుంది. అదర్వైజ్ చాలా బాగుంది. ఓకే, నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అలాట్. వెరీ గుడ్. సూపర్. థ్యాంక్స్. సంతోష్ గారు, నెక్స్ట్ టైం ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ క్లారిఫై చేసేసుకొని అదరగొట్టేయాలి నెక్స్ట్ సాంగ్. కూర్చోండి. మన దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ హర్ష. హలో హర్ష గారు. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? యామ్ ఫైన్. చాలా బాగున్నారండి, డ్రెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఉప్పల్ నుంచి అండి. ఉప్పల్ నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? క్యాటరింగ్ అండి మాది. ఓకే, బాగా వండి పెడతారా, వండుతారా? వండుతాను, బట్ మాస్టర్స్ ఉంటారు. ఓకే, చెఫ్స్ ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో వండి పెడతారు. మా ఆధ్వర్యంలో వాళ్ళు వండుతారు. ఓకే ఓకే. మరి ఈరోజు దృశ్య పల్లకి విభాగంలో ఒక దృశ్యం వస్తుంది, దానికి తగ్గ ఒక పాటను మీరు అందుకోవాలి. ఓకే. డౌట్స్ ఉంటే మన గురువు గారు ఉన్నారు కాబట్టి మీకు హెల్ప్ చేస్తారు. ఓకే. దృశ్యం ఏంటో చూసేద్దామా? స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్లో కనిపిస్తున్న దృశ్యాన్ని చూసారా హర్ష? యా చూసాను. ఏం కనిపించింది, ఏమనిపిస్తుంది? శివుడు, ఇంకా నాట్యం, సో భరతనాట్యం. ఓకే, ఏమైనా పాట ఐడియా వచ్చిందా? పౌర్ణమి మూవీ నుంచి భరత వేదముగా అనే సాంగ్ అనుకుంటున్నారా? గురువు గారి సలహాలు వద్దా మీకు? తప్పకుండా అడుగుదామా? అక్కర్లేదు, మీరు కరెక్ట్గానే చెప్పారు కదా, పాడండి మరి. అదే పాట గురుగారు? అదే పాట. ఆల్ ది బెస్ట్. ఓకే, బాగానే గెస్ట్ చేసావు కాబట్టి మరి ఆ పాట చక్కగా నీ గాత్రంలో పాడేయాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ హర్ష. థ్యాంక్ యూ. శంభో శంకర. హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. తద్దిందాం దిందిని ధ్వనుల తాండవ కేలి తప్పర, గౌరీ మంజుల సింజిలి చతురలాస్య వినోదవ శంకర. భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరీషా. నీలకందరా జాలి పొందరా కరుణతో ననుగనరా. నీలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా. నగజా మనోజ జగదీశ్వర మాలి దుషీకర శంకర. భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా. శివని
మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది, నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి, తాను అయిన ప్రాణధవుని చెంతకు చేరుతున్నది. భూమిని భూమికి తరలించేలా, తరలి విడిని తరపించేలా, రసతరంగిణి లీలా ఇతన రీతి రచన చేయగలిగి వేళ భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశ. జంగమ సావర గంగార్చిత శిరవృత మండిత కర పురహర భక్త శుభంకర భవనాశంకర స్వరహర దక్షాధ్వరహర పాల విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోషాగనాసతి నాశన జయ గిరీశ బృహదీశ్వర. వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలవంగా, యోగి వేషని మనసున కలగద రాగలేశమైనా. ఈ మహేశని బయట పతాహతి దైత్య శోషణము ధరుపంగా, భోగి భూష భువలాలిని నిలుపవ అభయముద్రలోనా. నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన, పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాద శృతి విననా. హర్ష గారు చాలా కష్టమైన పాట తీసుకున్నారేమో అని నాకు అనిపించింది, కానీ చాలా బాగానే పాడారు. మరి గురువు గారికి ఎలా అనిపించిందో అడిగేద్దాం. మీరు ఎలా పాడాను అనుకుంటున్నారు? మీకంటూ ఒక ఉంటుంది కదా, అంటే నేను బాగా పాడాను. ఎగ్జామ్ రాశారనుకోండి, ఏమ్మా ఎలా రాసావు ఎగ్జామ్ అని అడుగుతారు కదా. కొంచెం స్టేజ్ ఫియర్తో పాడినట్టు అనిపించింది సార్. అలా కాదమ్మా, ఇటువంటివి అసలు మామూలుగానే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక సబ్జెక్ట్ అంటూ ఉండాలి కదా. మనం చదువుకుంటున్నాం, ఒక్కొక్క క్లాస్ ఎల్కేజీ యూకేజీ విని చదువుకుంటూ వస్తాం, అంటే ఒక అర్హత అంటూ ఉంటుంది కదా. అంటే ఇటువంటి పాటలు పాడడానికి అసలు మామూలుగా పాటలు పాడాలంటేనే కొంచెం ఉన్న మనకి సంగీత జ్ఞానం అనేది ఉండాలి. అంటే ఏంటి, శృతి, తాళం, ఇవన్నీ బేసిక్ తెలిస్తే మనం పాడడానికి ఒక అర్హత సాధించినట్టు. అంటే మీరు పాడడానికి అర్హత లేదని నేను అంటలేదు. మన గాత్ర ధర్మాన్ని అనుసరించి ఇప్పుడు సంగీతం నేర్చుకోకపోయినా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, బ్రహ్మాండంగా పాడతారు. కానీ ఏంటంటే ఇటువంటి పాటలు పాడడానికి ఆ సంగీతం ఎంతో ఉపకరిస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో శృతి సరిగ్గా పైకి రీచ్ అవ్వాల. నేను ఇలా చెప్పినందువల్ల మీరు సరిదిద్దుకుంటారని, ఇక మీ నుంచి అయినా నేర్చుకుంటారని. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, మనకు బాగా వచ్చిన పాటను ఏదైనా తీసుకొని, ఈజీ సాంగ్, ఇది చాలా కష్టం, దీనికి అన్నీ ఎక్స్ప్రెషన్ కావాలి, శృతి కావాలి, తాళం కావాలి, ప్రతిదానికి కావాలిగా. సో అందుకని నా సలహా ఏంటంటే, మీరు అర్జెంటుగా ఇమీడియట్గా రేపు వీలైతే రేపు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మీ వాయిస్లో ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది వాయిస్. ఓకేనా? ఇది కేవలం నా సలహానే, క్రిటిసిజం కాదు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. హర్ష గారు, గురువు గారు ఈ సూచనలు విన్నారు కదా, మరి వెంటనే మీరు సంగీతం క్లాస్లో జాయిన్ అయిపోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి, కూర్చోండి. మన దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ అందమైన పాటతో వచ్చేస్తున్నారు షనవాజ్ గారు.
హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మణికొండ అండి. మణికొండ. ఏం చేస్తూ ఉంటారు? ఐ వర్క్ ఫర్ ఫార్మస్యూటికల్ కంపెనీ అండి యాజ్ అ సీనియర్ డిజిఎం. ఓ ఓకే, మై గాడ్. అంత వృత్తిలో ఉండి కూడా కొంచెం మా వైపు పాటల పల్లకి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు వచ్చారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ అండి. మై ప్లెజర్. మీకు టైం దొరుకుతుందా? ఇస్తానండి టైం. ఓకే, సింగింగ్ ఇంట్రెస్ట్ ఉందా? నేర్చుకున్నారా? నేర్చుకోలేదండి, బట్ ఐ లవ్ సింగింగ్. నాకు ప్యాషన్ బాగా. ఓకే, సూపర్. మరి ఈరోజు దృశ్య పల్లకి విభాగంలో మంచి దృశ్యం కనిపిస్తుంది. ఆ దృశ్యానికి తగ్గట్టు పాటని మీరు అందుకోవాలి. Sure. గురువు గారి సూచనలు, సలహాలు తీసుకుందాం. Sure. ఓకే, ముందుగా స్క్రీన్ ప్లేస్. దృశ్యం కనిపించింది కదా? ఏమైనా అర్థం అవుతుందా అండి? అందం, పూలు, కళ్ళు. ఓకే, ఐడియా ఏమైనా వచ్చిందా? గులాబీ పూలు, కళ్ళు కనిపిస్తున్నాయి, అందమైన బొమ్మ కనిపిస్తుంది. Yeah. ఓకే, భయపడక్కర్లేదు. మన గురువు గారి సూచనల మేరకు తర్వాత పాట తీసుకుందాం. ఆ పూలు ఏం పూలు అండి? గులాబీ పూలు సార్. ఇంగ్లీష్లో ఏమంటారు? రోజ్. రోజు. పక్కన బ్యూటిఫుల్ లేడీ, ఒక అందమైన లేడీ. అందమైన లేడీ, అమ్మాయి. అమ్మాయి. ఓకే గాడ్. తర్వాత అక్కడ పైన అటువైపు కళ్ళు. కళ్ళు. సో వీటన్నిటిని కలుపుకుంటూ ఒక పాట ఏదైనా పాడతారా? గుర్తొచ్చిందా ఏమన్నా పాట? రోజా మీద ఏమైనా పాడచ్చు. రోజా? రోజా పూల మీద ఏమైనా పాడాలని. రోజా సినిమాలో ఒక పాట ఉంది కదా, ఏం పాట ఉంది? నా చెలి రోజా ఉంది. అదే, వావ్. ఆ పాటే. షూర్. నాకు కావాల్సింది అదే పాట. షూర్. పాడండి. షూర్. థ్యాంక్ యూ. సూపర్, అందమైన పాట కాబట్టి అద్భుతంగా ఆలపించేసేయండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా చెలి రోజావి, నాలో ఉన్నవి, నిన్నే తలిచేనే. నా చెలి రోజావి, నాలో ఉన్నవి, నిన్నే తలిచేనే. కళ్ళల్లో నీవే, కన్నీటా నీవే, కనుమూస్తే నీవే, ఎదలో నిండేవే, కనిపించవో అందించవో నాడు. నా చెలి రోజావి, నాలో ఉన్నవి, నిన్నే తలిచేనే. La 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 గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పాడితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం, మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే బ్రతుకు దండగంట,
కనిపించవో అందించవో తోడు. నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే. చెలియ చెంతలేదులే చల్లగాలి ఆగిపో మనత దూరమాయేనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడు లేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు. నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే. కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కన్నుస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు. షానవాజ్ గారు చాలా అందంగా చాలా ఫీల్ అవుతూ పాడారు. అసలు ఈ పాట ప్రతి ఒక్కరి ఇష్టమైన ఆల్బమ్ లిస్ట్లో అందరికీ చోటు దక్కించుకుంది ఈ పాట. ఏఆర్ రెహమాన్ అంత అద్భుతంగా కంపోజ్ చేశారు. మరి ఈ పాట మీరు అంతే చక్కగా ఆలపించారండి. మీరు ఫీల్ అవుతూ అట్లా మైమర్చిపోయారు, ఆ ఊహాలోకాలకి వెళ్ళిపోయారు అనిపించింది మాకైతే. సూపర్ అండి. మరి గురువు గారికి ఎలా అనిపించిందో అడిగేద్దాం. బాగా పాడారు. ఈ పాట అంటే మీకు చాలా ఇష్టమా? యాక్చువల్గా స్కూల్లో ఉన్నప్పుడు ఈ సాంగ్ పాడానండి, దానికి ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఓకే. జనరల్గా పాడే వాళ్ళందరికీ కూడా ఈ పాట ఇష్టమే. సాధ్యమైనంత వరకు కచేరీల్లో పాడుతున్నప్పుడు ఈ పాట ఇంక్లూడ్ చేద్దామని చూస్తారు. అంటే ఎప్పుడు విన్నా కూడా అంత గొప్పగా ఉంటుంది ఈ పాట. ఫ్రెష్గా అంటారు కదా, అలా అనమాట. తర్వాత మీరు స్టేజ్ షోస్ అవి చేస్తూ ఉంటారు? బాగా చేస్తూ ఉంటాను సార్. చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ మైక్ని హోల్డ్ చేసే విధానం తెలుస్తోంది. ఆ పైకి వెళ్ళినప్పుడేమో ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఎనీవే చాలా చాలా బాగుంది. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ సో గుడ్. మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో మరో అందమైన పాటను ఆలపించేందుకు మన ముందుకు వచ్చేస్తున్నారు చైతన్య గారు. హలో చైతన్య. హాయ్ మ్యామ్. చైతన్య ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను ఈసీఐఎల్ సాకెట్ నుంచి వస్తున్నాను. సూపర్. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఖాళీ టైం దొరికితే పాటలు కూడా పాడుతూ ఉంటారు. సూపర్. మరి ఈరోజు దృశ్య పల్లకి విభాగంలో మీకు వచ్చే దృశ్యం ఏంటో ముందుగా స్క్రీన్ పైన చూసేద్దాం. స్క్రీన్ ప్లీజ్. ఓకే. దృశ్యం కనిపించింది చూడండి చైతన్య గారు. కనపడుతుంది. ఏమైనా పాట ఐడియా వచ్చిందా? గురువు గారిని అడిగేద్దామా? అడిగేద్దాం. అడిగేద్దాం అంటే ఇద్దరు కలిసి పాడతారా ఏంటి? సో చందమామ అలా కాకుండా ఇంకోటి ఏదైనా ఆలోచించండి. చుట్టుపక్కలంతా కూడా స్ప్రెడ్ అయింది కదా, ఏమిటది? చందమామ ఉన్నప్పుడు ఏం వస్తుంది మనకి? ఒక బ్రైట్గా కనబడుతూ ఉంటుంది. ఏమంటారు దాన్ని? సంధ్యవేళ. వెన్నెల వెన్నెల కదా, వెన్నెల. సో వెన్నెల అది కోయిలని ఫిక్స్ అయిపోయారా మీరు? ఓకే, అలానే అనుకుందాం. వెన్నెల, మల్లెపూలు, కోయిల, వీటి మీద కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాశారు. చాలా అద్భుతమైన పాట. ఏమైనా గుర్తొస్తుందా? అంటే ఇది చాలా పాత పాట.
ఇది మల్లెల వేళ అని. కరెక్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్, పాడండి. సూపర్ చైతన్య, ఆల్ ద బెస్ట్, చక్కగా పాడేసండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. కసిరే ఎండలు కాచునని, ముసిరే వానలు ముంచునని, ఇక కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరే వానలు ముంచునని, ఎరుగని కోయిల ఎగిరింది, ఎరుగని కోయిల ఎగిరింది, ఎగిరిన రెక్కల ఒదిగింది, నేలకు ఒదిగింది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. తారానికి తారామణి హారం, హారతి వెన్నెల కర్పూరం, ద్వారానికి తారామణి హారం, హారతి వెన్నెల కర్పూరం, మోసం వేషం లేని సీమలో, మోసం వేషం లేని సీమలో, పొగసాల నిలిచె నీ మందారం. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఓ చైతన్య, చాలా మంచి వాయిస్ మీది, చాలా బాగా పాడారు. కొంచెం భయపడ్డట్టు నాకు అనిపించింది. మరి గురువు గారు ఏమంటారు అడిగేద్దాం. మీరు చెప్పింది కరెక్టే, వాయిస్ చాలా బాగుంది. మీరు చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు కూడా. సార్ పక్కన మీరు ఉన్నారు కాబట్టి ఇంతో అంత నేను నేర్చుకున్నాను సార్. సో తర్వాత అమ్మ బాగుంది. ఫస్ట్ చరణంలో ట్యూన్ మర్చిపోయారా? అవును సార్, కొంచెం టెన్షన్గా అనిపించింది. ఎందుకు టెన్షన్ దానికి? వీళ్ళింత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నప్పుడు కదా, ధైర్యంగా పాడటమే. కాకపోతే ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి. ముందే 4 సార్లు ఇంట్లో పాడుకోవటం, పాట ప్లే చేస్తున్నప్పుడు ఆ పాటతో పాడకుండా మనం విడిగా పాడాలి. ముందు నేర్చుకున్న తర్వాత మనం రికార్డ్ చేసి, సెల్ ఫోన్ ఉంది కదా ఇప్పుడు, శుభ్రంగా మనం రికార్డ్ చేసుకోవటం, తర్వాత అందులో ఏ తప్పులు ఉన్నాయో మీకే తెలిసిపోతుంది, ఇంకోళ్ళు అక్కర్లేదు. సో అలా పాడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా వచ్చి
పాడగలను అనుకుంటే ధీమా వేరు, బట్ పెర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి చాలా కష్టం. ఎందుకు? లైటింగ్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, తర్వాత నేనున్నాను. రిహార్సల్స్ అప్పుడు చాలా చక్కగా పాడేశాను, కానీ అదే ఇప్పుడు కొద్దిగా టెన్షన్ అనిపించింది. జనరల్ ఇప్పుడు కూర్చొని చెప్పడం చాలా ఈజీ, నేను కూడా ఇక్కడ పాడినవాడినే. ఉంటుంది, ఆ భయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, కానీ దానికి మనం చేయాల్సిన సాధన మాత్రమే. ఓకేనా? ఫస్ట్ ఆలాపు కరెక్ట్గా లేదు, తర్వాత లాస్ట్ ఆలాపు కరెక్ట్గా లేదు. సుశీల్ గారి పాటలు ఏంటంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. ఆవిడ అటువంటి సింగర్ ఇంకా మళ్ళీ రారు, అటువంటి వాళ్ళు రారు. ఎందుకంటే పాత రోజుల్లో ఏంటంటే క్యాసెట్ రికార్డింగే ఉండదు. అంటే రికార్డ్ చేసుకున్న తర్వాత సీడీ ఫార్మెట్ రాకముందు క్యాసెట్, అందులో విని పాట రాసుకోవాలంటే, లేదా ఆల్ ఇండియా రేడియోలో వస్తున్నప్పుడు కూడా మనం రాసుకోవాలంటే క్లియర్గా అర్థమవుతుంది, లిరిక్స్ అంత స్పష్టంగా ఉంటుంది. అర్థమైందా? సో దాని గురించి ఏమి ఇబ్బంది లేదు, కానీ బట్ ఏంటంటే మీరు బాగా 1-4 సార్లు సాధన చేసుకొని వస్తే ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఓకే అమ్మా. ఈసారి అలా కాకుండా ఎక్కడ పాడినా సరే ముందుగా ప్రిపేర్ అయిపోయి నేను చెప్పిన సూచనలు పాటిస్తే బాగుంటుంది. తప్పకుండా మాస్టర్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ చైతన్య. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగాన్ని అందమైన పాటలతో పూర్తి చేసుకున్నాం కదా. మరి మన రెండవ విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో అందమైన పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు జంటగా సంతోష్ అండ్ హర్ష. హర్ష అండ్ సంతోష్. సో ఇప్పుడు మీరు ఏ పాట తీసుకున్నారు? అల్లు నేరేడు కల్లదన సాంగ్. వావ్, అందమైన పాటతోనే వచ్చేసారు. సూపర్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా పాడేసేయండి. ఆల్ ద బెస్ట్ అండి. అల్లో నేరేడు కళ్ళదాన, ప్రేమ ఒళ్ళో పడ్డానే పిల్లదాన. హల్లో వర్ణాల పూలవాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. నమ్మేదెలామైనా ఇంత ప్రేమ నా మీదేనా. కల్లోలివి నాయన, అల్లుకుంటూ ఒళ్ళో లేనా. అల్లో నేరేడు కళ్ళదాన, ప్రేమ ఒళ్ళో పడ్డానే పిల్లదాన. హల్లో వర్ణాల పూలవాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. దాయి దాయి అనగానే చేతి కందేన చంద్రవదనా. కుంచి నువ్వే తాకగాని పంచ ప్రాణాలు పొందినానా. బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా. ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా. రెప్ప మూసినా తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్న దీపమా. అల్లో నేరేడు కళ్ళదాన, ప్రేమ ఒళ్ళో పడ్డానే పిల్లదాన. హల్లో వర్ణాల పూలవాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా.
శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె కళ్ళు. మైకం పెంచి మాయతో మోగ సైగే చేసేదామా. మౌనం నీటే లీలతో తేనె రాగం నేర్పే స్నేహమా. ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడల్లి చేరుకున్న దీపమా. అల్లో నేరేడు కళ్ళదాన ప్రేమ ఒళ్ళో పడ్డానే పిల్లదాన. హల్లో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. నమ్మేదేరామైనా ఇంత ప్రేమ నా మీదేనా. కల్లో లేది నాయన అల్లుకుంటూ ఒళ్ళో లేనా. సంతోష్ అండ్ హర్ష చాలా చక్కగా పాడారు. కొంచెం భయం కూడా కనిపించింది నాకైతే. మరి గురువుగారు ఏమంటారో వినేద్దాం. ఓ పాట పాడారు కదా ఆల్రెడీ, మీ ఇద్దరు కూడా ఒక్కొక్క పాట పాడారు. మీరు ఇంకా భయపడుతున్నారు హర్ష గారు, ఎందుకు? ఏమో సార్, ఎప్పుడు స్టేజ్ ఫియర్ ఉంటానే ఉంటుంది. అది అది ఏమో సార్, ప్రతిసారి కొత్తగానే ఉంటుంది స్టేజ్ ఫియర్, ఎందుకో మరి. అంటే స్టేజ్ మీద అంతకుముందు పాడిన అనుభవం ఉందా? ఉంది సార్. ఉంది. అయితే మరి ఎందుకు భయపడం? ఫస్ట్ 2-3 సాంగ్స్ స్టేజ్ ఫియర్ పక్కా ఉంటుంది సార్, తర్వాత ఇంకా అలవాటు అయిపోద్ది. ఈలోగా కార్యక్రమం అయిపోతుంది కదా. కొంతమంది బాత్రూంలో బ్రహ్మాండంగా పాడతారు, బయటికి రాగానే ఎవరు పాడలేరు. అలాగే మీరు కూడా 3-4 పాటల తర్వాత అంటే ఈ కార్యక్రమం అయిపోతుంది కదా, ఎలా పాడతారు మీరు? మీరు బాగా పాడారు సంతోష్ గారు, కానీ సంతోషంగా పాడాలి ఇంకా. ఎందుకంటే డల్ కొడుతున్నారు, డల్గా పాడుతున్నారు, చాలా హుషారుగా పాడాలి. ఆవిడ ఉల్టా నవ్వుతూ పాడుతుంది ఆవిడ. సో మీ ఇద్దరికి అదే తేడా. మీరు కొంచెం ఇంకా కొంచెం ఏంటంటే రిహార్సల్ అవన్నీ బాగా చేసుకొని, వీళ్ళతో రిహార్సల్ కాదు, మీరు ఇంటి దగ్గరే శుభ్రంగా వినేసి ఎక్కడ తీసుకోవాలి పాట, ఎలాగో ప్రోగ్రామ్స్లో పాడిన అనుభవం ఉంది కదా, సో అలా చేయండి, ఇలానే పాడండి, బాగుంది. ఇంకొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి బాగా. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, కూర్చోండి. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ షానవాజ్ గారు అండ్ చైతన్య గారు. మీరు తీసుకున్న పాట ఏంటండి? వానా వానా వెల్లువాయ్ ఫ్రమ్ గ్యాంగ్ లీడర్. ఓ సూపర్, మీ వాయిస్లో ఇంకా అద్భుతంగా వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మరి చైతన్య, నువ్వు కొంచెం బాగా కృషి చేయాలి ఈ పాటకి. తప్పకుండా. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పాడేసేయండి. థ్యాంక్ యూ. వాన వాన వెల్లువాయ్ కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 హాయ్. చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహారాజుకి సొంతం. హోతల కరిచిత పట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నీలకది ఆనందం. చివురు
చిగురుటాకులా చలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో 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 హాయ్ వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే ఒకరికి ఒకరే హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిటు కరిగించెను పరువాల కలవరింతలే పులకరింపులై పదును మీటగా ఏదో 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 హాయ్ వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయ్ వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 హాయ్ లా 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 లా. సూపర్ అండి, ఇద్దరూ చాలా బాగా పాడారు. మంచి మాకైతే జోష్ వచ్చింది ఈ పాటతో. చాలా ఆనందంగా అనిపించింది. గురువుగారికి ఎలా అనిపించిందో అడిగేద్దాం. బాగా పాడారండి. ఈ పాట మాత్రం మీకంటే ఆవిడ ఇంకా బాగా పాడారు. అంటే చరణంలో ఆ పదాల విరుపులు ఉంటాయి చూసారా, అవి మీరు సరిగ్గా చేయలేదు కానీ బట్ ఓకే బాగుంది. ఇందులో ఏమీ వంక పెట్టడానికి ఏం లేదు. ఎంతసేపటికి ఏంటంటే ఎక్కడ వంక దొరుకుతుందా వంక పెడదామని ఉంటుంది. బట్ ఇందులో బాగుంది, బాగా పాడారు. కొంచెం మీరు అది మాత్రం ఏంటంటే కొంచెం ఆ పదాల విరుపులు చూసుకోవాలంతే. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ చైతన్య అండ్ సంతోష్. చైతన్య గారు, ఇప్పుడే మీరు సార్తో ఒక పాట అందుకున్నారు, ఇప్పుడు సంతోష్ గారితో ఏ పాట తీసుకున్నారండి? మాయదారి మాయదారి అందమా. ఓకే, సూపర్, మంచి పాట తీసుకున్నారు కాబట్టి అంతే చక్కగా ఆలపించేసండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా మాటకారి మాటకారి బంధమా మహామాయ చేయవద్దమా. హయ్య హయ్య హై మదిలోన మొదటి ప్రేమ మితి మీరిపోయే భామ మది మాటలు మోన
చైతన్య గారు షానవాజ్ గారితో పాడేటప్పుడు మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. మరి సంతోష్ గారితో పాడేటప్పుడు ఎలా అనిపించిందో మన గురువు గారిని అడిగి తెలుసుకుందామండి. సంతోష్ గారు మీ పాట అలానే ఉంటుందా, అలాగే మీరు మామూలుగా మాటలు కూడా అలానే మాట్లాడతారా? అంటే స్మూత్గా సాఫ్ట్గా అంతేనా? ఇంతకంటే వాల్యూమ్ రాదా? వాల్యూమ్ తగ్గింది సార్, ఈ సాంగ్లో తగ్గింది. తగ్గడం కాదండి బాబు, మీరు మాట్లాడేటప్పుడు కూడా లో వాల్యూమ్లో మాట్లాడతారా? యా, డిఫాల్ట్ అంతే తక్కువ వేస్తుంది సార్. అదే, ఎందుకంటే ఇప్పుడు మనం పాట పాడుతున్నప్పుడు ఏంటంటే లిరిక్స్ బాగా అర్థం కావాలి, వినపడాలి. సో పాట దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం స్పష్టత కావాలి. ప్రతిదాన్ని అలా సాఫ్ట్గా పాడకూడదు. ఈ పాట ఎవరు పాడారు? ఎస్పి బాలు గారు. బాలు గారే కదా, ఆయన ఎలా పాడతారు తెలిసిందే కదా. వాయిస్ బ్రహ్మాండంగా ఉంది, సాఫ్ట్ వాయిస్. అంటే పాత రోజుల్లో పిపి శ్రీనివాస్ గారు, ఏఎం రాజా గారు అలా ఉంటుంది చూసారా, ఆ పాటలకైతే మీ వాయిస్ చాలా యాప్ట్గా ఉంటుంది. ఇది బాగుంది, మీ ఓన్గా పాడుతున్నారు, అంటే ఎవరిని ఇమిటేట్ చేయకుండా పాడుతున్నారు. కానీ ఏంటంటే కొంచెం ఆ బ్రైట్నెస్ మనం పాడేటప్పుడు కూడా కొంచెం హుషారుగా. ఓకే, షూర్. హుషారు పాట కదా ఇది, ఆవిడ దబాయించి పాడుతున్నారు, మీరేమో మొహాట పడుతూ పాడుతున్నారు. అలా కాకుండా పాట బాగా పాడారు. గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు షానవాజ్ గారు అండ్ హర్ష గారు. మరి మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటండి? ఈ రేయి తీయనిది. వావ్, అద్భుతమైన పాటలతో మా ముందుకు వస్తున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. మన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా. పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా. చిన్నారి చెలియ అపరంజి కలువ, చేరాలి కౌగిట జిలిబిలి నగవుల. ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. పరువాలు పల్లవి పాడగా, నయనాలు సయ్యాటలాడగా. పరువాలు పల్లవి పాడగా, నయనాలు సయ్యాటలాడగా. నిన్ను చేరుకోగా నన్ను మేని తీగ, పులకించిపోయిను తొలకరి వలపుల. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఎన్నెన్ని జన్మల బంధ
జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో నిన్ను నన్ను కలిపే నీ నీడ నిలిపే అనురాగ సీమల అంచుల దొరికే ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది చాలా బాగుందండి. ఇద్దరు పోటాపోటీగా పాడారేమో అన్నట్టు అనిపించింది నాకు. గురువుగారికి ఎలా అనిపించింది అడిగేద్దాం. అమ్మా మీరు ఎన్ని రోజులు బట్టి ఈ పాట నేర్చుకుంటున్నారు? 5 days ఏమో అయింది సార్. చాలదమ్మా, ఎందుకంటే ట్యూను చాలా తప్పులు పాడుతున్నారు మీరు. ఈ పాటలన్నీ ఏంటంటే కొట్టిన పిండి, అందరికీ తెలుసు ఈ పాటలు, అంటే మా తరం వాళ్ళకి. సో బాగా పాడారు మీరు. అంటే కొన్ని గమకాలు ఎక్స్ట్రా పడుతున్నాయి, అవి కంట్రోల్ చేసుకోవాలి. అంటే ప్రతి వాళ్ళలో లోపాలు ఉంటాయి, నాలో కూడా లోపాలు ఉంటాయి. దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యి మనం కరెక్ట్గా పెర్ఫామ్ చేయాలి, అది నేను చెప్పేది. మీరు మాత్రం ఇంకా 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 చేయాలి. ఓకేనా? సరిపోదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. పాటల పల్లకి కావ్య పల్లకి విభాగంలో అందమైన పాటలను ఆలపించారు కదా మన గాయని గాయకులు. మరి మన 3వ విభాగం మధుర పల్లకి. మధుర పల్లకి విభాగంలో అందమైన యుగల గీతాలను ఆలపిస్తారు. మరి ఆలస్యం చేయకుండా పేరును పిలిచేద్దామా? హర్ష అండ్ సంతోష్. హర్ష, ఇప్పుడు ఈ పాటని నువ్వు ఎంత ఛాలెంజింగ్గా తీసుకుంటావో చూడాలి. ఎందుకంటే నువ్వే అన్నావు 3 పాటలు ఫైనల్లో నేను బాగా పాడతానని చెప్పేసి. ఈ పాట నీకు ఫైనల్ కాబట్టి అదరగొట్టేయాలి. సంతోష్ గారు, మీరు కొంచెం స్మైల్ని మెయింటైన్ చేస్తే మాకు హ్యాపీగా అనిపిస్తుందండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. పాడేసేయండి. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా ప్రాణమా ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మా కుంకుమ పసుపు పూల వెన్నెలా పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా ప్రాణమా అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువ్వు నవ్వితే ప్రతి సుందరిలా దరి చేరితే చెలరేగిపోయే యవ్వనమే మగ కోరికతో మాట్లాడితే కొస చూపులతో తాకితే మేను మేను ఆని తేలి సోలిపోని ఏది ఏమి కాని ఏకమవ్వని రామరి నా చెలి ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
హాయి మోగే కోవెలలో శశికాంతులతో నన్ను చేరుకో గృహదేవతల ఒడి చేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖ శాంతులతో శృతి చేసుకో ప్రియలాహిరిలో ఏలుకో లోకమందులేని హాయి అందుకోని కోటి జన్మలన్నీ తోడు ఉండని రామరి నా చెలి ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా. ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మా కుంకుమ పసుపు పూల వెన్నెలా పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా. హర్ష, నువ్వు ఎలా పాడావో నేనైతే చెప్పదలుచుకోలేదు, మన గురువు గారికే వదిలేస్తున్నా. నేను కూడా ఏం చెప్పదలుచుకోలే, ఎందుకంటే పాటలు అయిపోయినాయి. ఇప్పుడు ఆవిడ పాటలు అయిపోయినాయి. సో ఇప్పుడు బయటికి వెళ్తే మళ్ళీ గబుక్కున కష్టం అందుకని. Attack చేసి. బట్ ఓకే. బట్ మీరు సంతోష్ గారు, మీ వాయిస్ చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అలాట్. దేవుడి దేవలు ఏంటంటే మీ సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్ మొత్తం కూడా అదే టైప్లో ఉన్నాయి. చరణ కింకిణులు టైపులు పాట వస్తే ఎలా పాడతారో వినాలని ఉంది. సరే చూద్దాం, నెక్స్ట్ టైం బెటర్ లక్. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. వెరీ గుడ్. థ్యాంక్స్. హర్ష గారు బాగా పాడారు. అయిపోయిందండి, కార్యక్రమం అయిపోయింది. సో 3 పాటలు మీరు అనుకున్న 3 పాటలు అయిపోయినాయి. నెక్స్ట్ టైం ఇంకా బ్రహ్మాండంగా బాగా పాడారు. మిమ్మల్ని నేను డిస్కరేజ్ చేయట్లేదు, కానీ ఇంకా డెవలప్ చేయండి. ఎందుకంటే ఈ వేదిక ఎక్కడ దొరకదు మీకు. బయటకు వెళ్తే నేను అంతకుముందు కూడా చెప్పాను, పాడుతా తీగ, అలాగే జీ సరిగమప్ప, ఇండియన్ ఐడల్, ఇవన్నీ ఏంటంటే చాలా కాంపిటీషన్తో కూడుకున్నది. ఎంతో సాధన చేస్తే కానీ మనకు అక్కడ అవకాశం రాదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీకు పాడండి అని చెప్పి పాడమన్నప్పుడు మన వంతు కృషి కూడా మనం చేయాలి కదా. ఏదో వచ్చి అవలేలుగా ఊరికి అలా పాడేద్దామంటే కుదరదు కదా. అందుకని నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మ్యూజిక్ నేర్చుకోకపోతే మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడన్నా మంచి టీచర్ని పట్టుకొని నేర్చుకోండి. సంగీతం నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు, ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. మీరేం పెద్దవాళ్ళేం కాదు, నేర్చుకోవచ్చు తప్పనిసరిగా. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. మధురపల్లికి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పెయిర్ షాన్ హవాజ్ గారు అండ్ చైతన్య గారు. మధురపల్లికి విభాగంలో చివరిగా మీరు మంచి పాటతో రాబోతున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఏ పాట తీసుకున్నారండి? మంచి జోష్ గల సాంగ్ అండి, నల్లంచు తెల్ల చీర. ఓకే, సూపర్. మరి ఇంకా ఆలస్యం లేకుండా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చేసాయి మీ పేరుకి, కాబట్టి అదరగొట్టేయాలి సాంగ్ని. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నల్లంచు తెల్ల చీర ఓ తల్లో నమల్లమాల ఓ ఈడెక్కి కవ్వించితే ఆమ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వల విసిరే హోయ్ ముక్కల్ల సిక్కులోరా ఓ చూడొద్దు తిరిపారా ఓ ఊరేవో మామాటమో రాజా రేపేవో ఆరాటమో విరుచూ పుల జడిలో పడి వసివాడెను సొగసే హోయ్
నిన్ను లాగేసిందిరో ఊగి ఊగసైగి నన్ను ముద్దాడిందిరో ఊగి తీగలాగి నేను అల్లాడిందిరో గాజుల బాగాలతో గాజులు ఊరేగనే రోజుల రోజాలతో రోజులు ఎదురిగనే కనివే తీరని తనివే ఊరని జతలో పులిగే జతులై ముక్కల్ల సిక్కులోరా ఓ చూడంత తెరిపారా ఓ నల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ వీడు కోరి వీడు ఉంది ఓయలో తీగి చల్లగాలి ముంచుతుంది మాయలో రాలి మంచు కూలి పెంచినాలో దాహము జాలి లేని చలిలో పంచుతుంది మోహము కోగిలి చెరసాలలో ఈ చెలి చిక్కిలిలే పెదవుల సరసాలలో కోరిక కలగాలిలే మరినే మరులని నదులై పారని విరులే జడిసి ఒడిలో హై నల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ ఈడెక్కి కవ్వించితే రామ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలా గుసగుసలే ఉసరియే ఓయ్ ముక్కల్ల సిక్కులోరా ఓ చూడంత తెరిపారా ఓ ఊరేవు మాటము రాజా రేపేవు ఆరాటము విరుతూ పుంజుడిలో పడివసి వాడెను సొగసే హోయ్ మధుర పల్లకి విభాగాన్ని మంచి జోష్ అయిన పాటతో అందుకున్నారు, అంతే అందంగా ఆలపించారు. నాకైతే బాగా అనిపించింది. గురువుగారిని అడిగేద్దామా ఎలా అనిపించిందో? మీకు ఎలా అనిపించింది షానవాజ్ గారు? లేదు సార్, ఇది నేను రాంగ్ పాడాను. బాగా అనిపించిందా? పాట చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, పాడడం చాలా కష్టం. ఎందుకంటే దమ్ము పట్టాలి, చాలా ఇలా 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 వెళుతూ ఉంటుంది కదా, చాలా కష్టం పాడడం. పాపం అనవసరంగా కీబోర్డ్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టడం అంటే బిట్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే రిథమ్ కానీ ఆ రిథమ్ సెక్షన్ అంతా కూడా చాలా కష్టం. బాగా పాడారు, బట్ ఏంటంటే ఇంకా కొంచెం ఇంప్రవైజ్ చేస్తే బాగుండేది. ఏం పర్లేదు, బట్ ఓవరాల్గా అందరూ బాగా పాడారు. ఒకళ్ళు ఇద్దరు అంటే ఇప్పుడు ఇది నేర్చుకుంటున్న కొద్దీ ఇంకా తవ్వుతున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది అన్నట్టుగా మ్యూజిక్ ఏంటంటే ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అప్పుడే మనం చెప్పిన మాట వాయిస్ వింటుంది, లేకపోతే వినదు. క్లాసికల్ నేర్చుకోకపోయినా పాత పాటలు వినండి, బాగా ఘంటసాల గారి పాటలు, సుశీల్ గారి పాటలు వినండి. ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి నేర్చుకోవడం కుదరకపోవచ్చు మీకున్న పరిస్థితుల దృష్ట్యా. సో అందువల్ల ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు మంచి డివోషనల్ సాంగ్స్ వినండి చాలు. అందులో మంచి రాగాలు ఉంటాయి, గమకాలు ఉంటాయి. కానీ ఏంటంటే మీకు ఓపిక అవసరం. అలా నేర్చుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండి. సో చూసారు కదండి, ఈరోజు మన పాటల పల్లికి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన గీతాలను విని బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇదే వేదికపై నెక్స్ట్ వీక్ వచ్చే పాటల పల్లికి కార్యక్రమంలో మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతకా సెలవు, నమస్తే. పాటల పల్లకి